ఊరు నుంచి రిటర్న్ వచ్చింది మంగళవారం రోజు. అది వర్కింగ్ డే కదా, కంపల్సరిగా ఆఫీస్కి వెళ్ళాలి. సోమవారం రోజు లీవ్ తీసుకున్నాను. దట్టు నేను వచ్చింది 6 o'clock లోపలే వచ్చేసాను. కానీ అస్సలు ఇంక నాకు హెల్త్ సహకరించట్లేదు అనమాట. అప్పటికే అసలు నిద్ర లేదు. కరెక్ట్గా దిగేటప్పుడు ఫుల్ వర్షము, తడుచుకుంటూ వచ్చాను. ఇంట్లో ఏమో బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వెళ్ళే ముందేమో చిరాకుగా అలా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. బట్టలు డిష్ వాషర్లో గిన్నెలు అన్లోడ్ చేయలేదు. అసలు ఇవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇంకా నాకు కూడా ఓపిక లేక లక్ష్మిని రమ్మని చెప్పాను త్వరగా. కానీ తను 7:30కి వచ్చిందనమాట. ఇంకా ఎక్కడవక్కడ వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మా పద్మక్క, మా రెండో అత్తయ్య ఏంటిది పప్పయ్య ఇచ్చిందనమాట. ఇంకా అది 2 రోజులు కాపాడినవి నన్ను ఆ పప్పయాస్. సో ఇంకా అవి కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయాను అనమాట. అసలు ఏమీ చేయలేదు. ఇల్లు అయితే ఎంత చిందరవందరగా ఉందంటే అంత చిందరవందరగా ఉంది. మా వదిన ఇచ్చింది అరిసెలు, ఆఫీస్కి తీసుకొని వెళ్ళాను. ఇది కూడా 3వ రోజున ఎప్పుడో తీసుకొని వెళ్ళాను అనమాట. సో బై ద వే ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు, మంగళవారం నుంచి అంటే వచ్చిన రోజు నుంచి సాటర్డే వరకు నేను అస్సలు వీడియోసే షూట్ చేయలేదు. నాకు అసలు హెల్త్ కొంచెం నాకు సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఇవి వచ్చేసి సపోటాలు ప్లస్ మామిడికాయ. మా కిట్టని వాళ్ళ ఇంటి పక్కన ఈ 2 చెట్లు ఉన్నాయన్నమాట. నేను అవి కోసాను. సపోటాలు నేను కోసాను, మామిడికాయ మా అన్నయ్య కోసాడు. సో కొంచెం ఎక్కువ తెచ్చుండుంటే బాగుండేది సపోటాలు అని అనిపించింది. తర్వాత బాగానే ముగ్గాయి. మా గిట్టనే ముగ్గు అని అన్నాడు, కానీ బాగానే ముగ్గినాయి అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చు. స్వీట్ అసలు పప్పయ్య కూడా ఎంత స్వీట్ ఉందంటే భలే ఉంది. సపోటాలు కూడా అంతే స్వీట్గా ఉన్నాయి. మామిడికాయ కర్ర పెట్టి కొట్టాడు, అందుకని చెప్పేసి పగిలిందనమాట కింద పడిపోయి. అది కూడా చాలా స్వీట్గా ఉంది ముగ్గిన తర్వాత. అయ్యో ఇంకా కొన్ని సపోటాలు కోసుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా ఈరోజు సాటర్డే, ఈరోజు కంపల్సరిగా నేను ఆఫీస్కి వెళ్ళాలి. అందుకని చెప్పి కొంచెం త్వరగా లేచాను. కొంచెం ఇంటిని సర్దుకుంటే రేపు ఆదివారము, రేపు మొత్తం క్లీన్ చేసుకుందాము. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కూడా చాలా బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ త్వరగా చేద్దాము. ప్లస్ ఈరోజు చెప్పాను కదా కొంచెం త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి. బేసిక్గానే నేను 10:30 లోపల, 10:15 లోపల వెళ్తాను. 10:30 కాదు కానీ ఈరోజు 10 లోపల వెళ్ళిపోవాలన్నమాట ఆఫీస్కి. సాటర్డే రోజు అయినా కానీ కొంచెం పని ఉంది. సాయంత్రం ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. ఇంకా అందుకని చెప్పి కొంచెం త్వరగా లేచి ఇంట్లో పనులు చేస్తున్నాను అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఫీవర్ వచ్చేస్తుంది. 2 రోజులు కంటిన్యూస్గా రాత్రులు, ఫస్ట్ డే అయితే 3 ట్యాబ్లెట్లు వేసుకున్నా, సెకండ్ డే అయితే 2 ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. కొంచెం ఆవిరి పట్టాను అనమాట. మధ్యలో ఆవిరి పట్టడానికి లేస్తూ ఉండేదాన్ని. అసలు ఎలా గడిచాయో ఒక 3-4 డేస్ నాకే అర్థం కాలేదు. ఆఫీస్లో ఏసీలో కూర్చుంటాను కదా, ఇంకా గొంతు పట్టేసేది. ముక్కు గొంతు అసలు ఏంటో నాకే కొన్ని రోజులు అర్థం కాకుండా వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడో అంటే ఇది సాటర్డే, శుక్రవారం కడిగిన గిన్నెలు అనమాట ఇవన్నీ. ఈరోజు వారం తర్వాత సర్దుతున్నాను ఈ గిన్నెలు. బట్టలు కూడా ఉతికిన బట్టలు దివాన్ మీద, ఐరన్ చేసిన బట్టలు కుర్చీల్లోనూ అలా ఉండిపోయినాయి అనమాట. బట్టలు కూడా మడత పెట్టలేదండి ఇప్పటి వరకు. ఇంకా ఈరోజు కొంచెం త్వరగా లేచాను కదా, బట్టలు మడత పెట్టేసి ఇదిగో సర్దుతున్నాను అనమాట. నా తప్పు ఏంటంటే ఐరన్ నేను అప్పటి వరకు చేయించును. ఊరు వెళ్ళే ముందర మా ఊరని కాదు, ఒకవేళ నేను అఫీషియల్ ట్రిప్ వెళ్తే కూడా ఆ ముందు రోజు చేపిస్తాను. అదేంటో నాకు కూడా నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. అసలు ఇంత టెన్షన్ ఎందుకు పడాలి అని చెప్పి. ముందరే సర్దుకోవచ్చు కదా, నేను ముందరే ఐరన్ చేయించుకుంటే అలా అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను ట్రిప్స్కి అంటే అఫీషియల్గా నేను ఎక్కడికన్నా వెళ్తే కూడా నేను అలాగే చేస్తాను. అది నా తప్పే. కానీ చూడాలి నెక్స్ట్ టైం ఏం చేస్తుందో ఏమవుతుందో ఏంటో. ఇంకా బట్టలన్నీ సర్దుతున్నాను అనమాట.
ఊరు వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూస్గా తింటానే ఉన్నానండి. కంటిన్యూస్గా కాదు కానీ బ్రేక్గా అయినా కంపల్సరీగా తింటానే ఉన్నాను. మొన్న ఫీవర్ వచ్చింది కదా, ఇంక అప్పుడైతే ఇడ్లీ తిన్నాను. అది తినకపోతే మేబీ ఇంకా నాకు అసలే హెడేక్ తగ్గకపోదునన్నమాట. చాలా అంటే చాలా భయంకరంగా అయిపోయింది హెల్త్ మట్టికి. ఎందుకో తెలీదు ఈ మధ్యన ఎక్కడికన్నా వస్తుంటుంటే చాలా ఫీవర్గా అయిపోతున్నానన్నమాట. గొంతు మారిపోయి మా ఊరనే కాదు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు బెంగళూరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా అలాగే అయిపోయింది. చెన్నై వెళ్ళొచ్చిన తర్వాత కూడా అలాగే అయిపోయింది. సో ఏమో తెలియదు మరి, మేబీ ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయి లోడ్ చేయాల్సినవి. ఇంకా అవి లోడ్ చేస్తున్నాను అనమాట. నేను ఏంటంటే లోడ్ చేయడానికి ఎప్పటికప్పుడు మనకి డిష్ వాషర్లో నుంచి అన్లోడ్ చేసేసిన వెంటనే ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేస్తున్నానని చెప్పాను కదా ఇదివరకు కూడా. ఇప్పుడు ఏంటంటే నేను అది అన్లోడ్ చేయలేదు కాబట్టి ఈ గిన్నెలన్నీ టబ్లో పెట్టలేదు. టబ్లో పెడితే ఇంకా నాకు మళ్ళీ ఒళ్ళొంగదని చెప్పి అందుకని బయట గట్టులా ఉంటుంది కదా, వాటి మీద పెట్టేశాను అనమాట ఈ గిన్నెలన్నీ. లక్కీగా ఏంటంటే వర్షం రాలేదు. వర్షం వచ్చి ఉండుంటే ఇంకా నాకు పని అయిపోయేది. ఇవన్నీ దాని మీద పెట్టాను కదా, ఆ నీళ్లు పడి అక్కడంతా స్ప్లిట్ అయిపోయి చిరాకు అయిపోదును. టబ్లో పెట్టొద్దు అనే పెట్టలేదన్నమాట. మళ్ళీ అలా పెట్టానంటే నాకు మళ్ళీ ఇది తీసి ఇందులో పెట్టడానికి నాకు ఎందుకో ఒళ్ళొంగట్లేదన్నమాట. అందుకని చెప్పి చాలామంది డిష్ వాషర్ కడిగిన తర్వాత గిన్నెలు పెట్టుకోవాలి వేస్ట్ అది ఇది అని అనుకుంటారు కదా. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే. అంత ఇబ్బందిగా ఏముండదు నాకు. మంచిగా క్లీన్ చేసేస్తుంది కదా అని చెప్పి ఉంటుంది అన్నమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఒకరోజు అయితే లక్ష్మి వచ్చింది కానీ ఇల్లు తుడవద్దు వెళ్ళిపో నేను పడుకుంటాను అని చెప్పాను. ఇది గురువారం రోజు అనుకుంటా. గురువారం రోజు అసలు ఇల్లు తుడుచుకోలేదు, నాకు ఓపికే లేదు. బెల్లు కొట్టిన తర్వాత తలుపు తీశాను. శుక్రవారం రోజున నువ్వు తుడిసే నేను పడుకుంటాను, నిన్న తుడవలేదు కదా ఇల్లంతా చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పి శుక్రవారం రోజు తుడిపించాను. నేనైతే డస్టింగ్ ఏం చేయలేదు. శనివారం రోజు అయితే ఇదన్నమాట. 2 days తుడవలేదు కదా, తుడవకపోయేసరికి ఇంకా నేను ఉండలేక ఇంకో కౌంటర్ పార్ట్ క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను జనరల్గానే బయట పెట్టద్దు అని అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా అసలు బయటే పెట్టలేదు నేను ఇవేమీ కూడా. కాకపోతే నేను చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాను. వాళ్ళ కౌంటర్ టాప్స్ చాలా బాగున్నాయి, నిండుగా ఉన్నాయన్నమాట. ఇంకా అవి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలాగా ఆల్టర్ చేశాను అనమాట. ఇలా చేస్తే కంపల్సరిగా ప్రతిరోజు తుడవాలి, లేకపోతే దుమ్ము పట్టేస్తుందనే ఫీలింగ్లో ఉంటాను నేను. ఇలా తుడుచుకుంటేనే నీట్గా ఉంటాయి కదండి ఎప్పటికప్పుడు. అందుకొక రీజన్ అనమాట నేను అసలు బయట పెట్టకపోవడానికి. ఇంకా ఇప్పుడు బయట పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటానే ఉండాలి. లోపల ఉంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ చేసుకోవచ్చు, బయట ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు చేసుకోవాలి. వీటి మీద డస్ట్ అక్యుములేట్ బాగా అవుతుంది. మేము పైన ఉంటాము, పైన ఉన్నంత మాత్రాన దుమ్ము రాదు అనేది ఏముండదు. పైన ఉంటేనే ఎక్కువ దుమ్ము వస్తుంది అనే ఒపీనియన్ నాది. ఎందుకో తెలీదు, మనం ఎప్పటికప్పుడు నేను వీక్లీ వన్స్ డస్టింగ్ చేస్తూనే ఉంటాను. అయినా కానీ మా ఇంట్లో చాలా దుమ్ము ఉంటుంది. లక్ష్మి ఎప్పుడు అంటూనే ఉంటుంది అనమాట, అసలే ప్రతి వారం తుడుస్తూనే ఉంటావు కదా, చూడక్క ఎంత దుమ్ము వచ్చిందో అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కదండి. ఎందుకో జస్ట్ ఇది నా ఒపీనియన్ అంతే. నేను అందరూ చెయ్యాలి అని చెప్పను కానీ నేనైతే ఇలా చేసుకుంటాను అని చూపిస్తూ ఉంటాను అనమాట. బేసిక్గా నాకు క్లీనింగ్ చేయడం అంటే ఇల్లు మంచిగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. మేబీ ఇది మా అమ్మ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. మా అమ్మ కొంచెం అతి శుభ్రం అనమాట.
మా అమ్మ చేసినంత చెయ్యకపోయినా కానీ ఓకే, నేను కొంచెం బాగానే చేస్తాను. సో అలా అందులో భాగంగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఒక పక్కన క్లీన్ చేస్తున్నాను కానీ నిజం చెప్పాలంటే రేపు అసలు డే ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి, వర్షం రాకుండా ఉంటే బాగుండును, బట్టలు ఆరేయాలి, మనసంతా ఇలా ఆలోచనలు అనమాట. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తాను కదా, సాటర్డే సండేనే వర్షాలు ఎందుకు వస్తాయో ఇలాంటివి కూడా ఆలోచించుతున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరిగా వర్షం పడుతుందండి. అదే మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి వర్షం రాదు. నాకు అలా అనిపిస్తుంది, బట్టలు ఆరేసుకోవడానికి ఉండదు, వర్షాకాలం అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా నా అలాగే ఆలోచిస్తారా? మోరోవర్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. వాకింగ్కి వెళ్ళట్లేదు, కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది కదా, వాకింగ్కి వెళ్ళట్లేదు, వెళ్తాను త్వరలో. సో ఇంకో డేస్ అయితే ఇలాగ 1 వీక్ ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదండి. ఇంకా మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాక్ టు రొటీన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. వాకింగ్ అయితే ఇంకొక 1 వీక్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. సో వైటమిన్స్ అంటే ఏమంటారు, జింకోవిట్ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను అనమాట. అవి వేసుకుందామని అనుకుంటున్నాను. సో కొంచెం నీరసంగా అలా ఉంటుంది కదా అని చెప్పి, విటమిన్స్ ఏమన్నా లోపం ఉన్నాయేమో, జుట్టు అయితే బాగా ఊడిపోతుంది. ఈ 1 వీక్ నుంచి ఇంకా ఊడిపోతుంది అనమాట. ఆ 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాను కదా అందుకని ప్రాబ్లమా, చాలా ఎక్కువ ట్యాబ్లెట్లు వేసేసుకున్నాను కదా అని అనిపిస్తుంది అనమాట. చూడాలి ఇంకా. ఇదిగో కౌంటర్ పార్ట్ అంతా క్లియర్ చేసేసానండి, కొంచెం నీట్గానే అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడవక్కడ సర్దేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇవాళ శనగలు నానబెట్టాను, ఆ శనగల్ని ఉడకపెట్టి తీసుకొని వెళ్తున్నాను అనమాట. మర్చిపోయి నాకు కొంచెం ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే పడుకోవడం అంతే అనమాట. ఇంకేం చెయ్యట్లేదు. ఇంకా ఏం చేశానంటే 3 o'clock ఆవిరి పట్టుకోవడానికి లేచినప్పుడు శనగలు నానబెట్టాను. కొంచెం అయ్యే లేట్గా ఉడకబెట్టాను. 8 hours నానలేదు, డైజెస్ట్ అవుతాయో అవ్వవో అని ఒక టెన్షన్ ఒకటి ఉంది నాకు. ఫైనల్గా అయితే ఇదిగో ఇలా ఉందన్నమాట కౌంటర్ టాప్ యాజ్ ఆఫ్ నౌ. నేను మంగళవారం రోజున వచ్చానన్నాను కదండి. సోమవారం లక్ష్మి వచ్చి నీళ్లు పోయలేదు మొక్కలకి, మొక్కలన్నీ ఒడిలిపోయినట్టు అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, బుధవారం రోజున నేనే పోసుకున్నాను. తనని పోయమందాం అని అనుకున్నాను కానీ మర్చిపోయాను. తను కూడా ఇంకా కంగారుగా వెళ్ళిపోయింది. నేను తెచ్చుకున్న మొక్కలు అయితే చెప్పాను కదా నిన్న, గులాబీ, బిళ్ళగన్నేరు, కనకాంబరం అండ్ ఒక క్రాటన్ పైన ఉన్నాయి కదా, చూసే ఉంటారు. ఇంకా ఇవి ఎప్పుడు పెడతానో నాకు కూడా తెలీదు. కుండీలు షిఫ్ట్ చేయాలి కదా, అమ్మో అది కూడా చాలా పెద్ద పని. ఇలాంటి పనులు పెట్టుకోవాలంటే కంపల్సరిగా చాలా ఓపిక, టైం రెండూ ఉండాలి. ఇంకా నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళిపోతాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత షూట్ చేస్తానో చేయనో కూడా నాకు తెలియలేదండి. ఎందుకంటే కొంచెం చెప్పాను కదా, సాయంత్రం అయ్యేసరికి బాగానే ఫీవర్ వస్తుందన్నమాట. ఇవాళ ఎలా ఉంటుందో తెలీదు ఇంకా. సో ఈరోజు సాయంత్రం త్వరగా వెళ్ళాను కదా, సాయంత్రం 5 o'clock అలా స్టార్ట్ అవుదామని అనుకున్నాను కానీ 6 o'clockకి స్టార్ట్ అయ్యాను అనమాట. అసలు వచ్చేసరికి ఫుల్ హెడేక్ నాకు. ఇంకా టీ తాగకపోతే నా వల్ల కాదు అని అనిపించింది. అందుకని చెప్పి ఒక 2 యాలక్కాయలు వేసి టీ పెట్టాను అనమాట. అది ప్రశాంతంగా కూర్చుని తాగి ఆ తర్వాత పడుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 hour అలాగా కూర్చున్నానండి. గీజర్ ఆన్ చేశాను, 1 hour కూర్చున్నాను. ఆ తర్వాత మట్టుకే వెళ్ళి స్నానం చేశాను. నా వల్ల అవ్వట్లేదు, అసలు హెడేక్ వస్తుంది బాగా. ఆ ఆఫీస్ గురించి నేను మ్యాక్సిమం ఇంట్లో ఆలోచించడం చాలా ఇయర్స్ అయింది మానేసి. కానీ ఈరోజైతే ఎంత ఆలోచించానంటే అంత ఆలోచించాను. ఆలోచించి ఎక్కువ తలనొప్పి వచ్చేసింది అనమాట. ఈ గిన్నె ఉంది కదా, ఇది బన్ను ఎంగేజ్మెంట్కి రిటర్న్ గిఫ్ట్ అనమాట. పాలు ఇందులో కాస్తే బాగుంటాయి కదా అని చెప్పి ఇందులో కాస్తున్నాను. ఎన్ని నీళ్ళు తాగుతున్నా
డీహైడ్రేట్ అయిపోతున్నాను, గొంతు ఆరిపోతుంది అనిపిస్తుంది, దగ్గు వస్తుంది, అసలు రకరకాలు వాట్ నాట్ ఒక ప్రాబ్లం అని చెప్పడానికి లేనట్టుంది అని అనిపిస్తుంది అనమాట. ఓపిక లేకపోవడము, తినాలి అని అనిపించట్లేదు. కానీ పప్పాయ, సపోటా ఈ రెండు బాగా సపోర్ట్ చేసినాయి. నేను ఆల్మోస్ట్ 3 days తిన్నాను ఈ రెండు కూడా. అవే తిన్నాను అనమాట. మరి తినొచ్చో తినకూడదో నాకు కూడా తెలీదు. వాటర్ మిలన్ ఉంది ఫ్రిడ్జ్లో, కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది తింటే ఇంక చచ్చిపోతానేమో అని చెప్పి అది తినలేదన్నమాట. చల్లగా ఉంది కదా, అసలే కొంచెం జలుబు చేసింది, కొంచెం అది బాగానే చేసింది. ఇంకా అందుకని ఇంకా అది తినలేదు. మిగతావన్నీ కంప్లీట్ చేసాను. ఇంకా పెండింగ్స్ అయితే ఏమీ లేవు. బట్టలు వర్షం పడలేదు, బట్టలు ఆరేసాను కదా పొద్దున్న, వర్షం అయితే పడలేదు. సో బట్టలు కూడా తీయడానికి నాకు ఓపిక లేదు. తడిస్తే తడిసినీలే అని చెప్పి వర్షం పడితే అప్పుడు తీద్దాము అని చెప్పి ఈరోజు నైట్ అంతా అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పటికి కూడా ఈరోజు సోమవారం రోజు వీడియో వాయిస్ ఇస్తున్నానండి. ఇప్పటికి కూడా నేను ఆ బట్టలు మడత పెట్టలేదు తెలుసా. ఎందుకో నాకు బట్టలు మడత పెట్టడం అంటే ఎందుకో అంత ఇష్టం ఉండదు. అది నాకు కూడా తెలీదు, కానీ సర్దడం అంటే ఇష్టము. ఇంకా టీ పెడుతున్నాను. కప్స్ కూడా ఏం లేవండి, అన్ని డిష్ వాషర్లో లోడ్ చేశాను. ఈరోజు ఆన్ చేద్దాం అనుకున్నాను, కానీ నా బ్రెయిన్ పని చేయక ఆన్ చేయలేదు. ఇవాల్టి వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అసలు సిచ్యువేషన్స్ బాగాలేదేమో అనిపిస్తుంది. చాలామందికి ఫీవర్ అని చెప్తున్నారు. వర్షాల్లో తడవకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.